కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ జిల్లాల్లో మాత్రం అధికార పార్టీ నేతల మాటకు పెద్దగా విలువ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా పనులు జరగడం లేదని, కానీ ప్రతిపక్ష నేతలు మాట్లాడితే మాత్రం ఫైళ్లు వెంటనే కదులుతున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని స్థానిక నేతలు చెబుతున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన పనులు ఆలస్యం లేకుండా పూర్తయ్యేవని అంటున్నారు. అధికారులు కూడా ఎలాంటి వివాదాలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా పనిచేసేవారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కొందరు అధికారులు ఇంకా పాత రాజకీయ ప్రభావాలకి లోబడి పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్ మినహా మిగతా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలే కొనసాగుతున్నాయనే చర్చ ఉంది. ఇక ఈ జిల్లాకు చెందిన నేతలు ప్రభుత్వంలో కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ ఉండగా కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇంతకీ రాజకీయ బలం అధికార పార్టీకి ఉన్నప్పటికీ జిల్లా పరిపాలనలో మాత్రం పరిస్థితి అంత అనుకూలంగా లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారని సమాచారం. ప్రజలు తమ సమస్యలతో ఎమ్మెల్యేలు లేదా మంత్రులను కలిస్తే వారు వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కారం చూపాలని కోరుతున్నారని చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఆ ఫోన్లను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు సమస్య పరిష్కారం కోసం అధికారులను కలవడానికి వెళ్లినా చూద్దాం తర్వాత చూస్తామంటూ రోజులు గడిపేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల సమస్య పరిష్కారం కోసం అధికారులను కలవడానికి వెళ్లినా చూద్దాం తర్వాత చూస్తామంటూ రోజులు గడిపేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో సంబంధిత శాఖ మాత్రమే ఫోన్ చేసినా కూడా పనులు జరగడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక కలెక్టర్ వ్యాఖ్యగా ప్రచారంలో ఉన్న మాట కూడా జిల్లాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు వందల ఫోన్లు చేస్తారు, అవన్నీ ఎలా చేయగలం అన్న వ్యాఖ్య అధికార వర్గాల్లో వినిపించిందంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్న సందీప్ కుమార్ సమయంలో కూడా ఒక వివాదం జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రోటోకాల్ విషయంలో సమస్య రావడంతో ఆయన సీఎం వద్దకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ కలెక్టర్కు బదిలీ జరిగింది. ఆ ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక జిల్లాలో కొందరు అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలతోనే ఎక్కువగా సమన్వయం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు తమ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం. మనం అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనే ప్రశ్నలు కూడా అంతర్గత సమావేశాల్లో వినిపిస్తున్నాయట. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును దగ్గరగా పరిశీలించేవారని చెప్తున్నారు. తప్పులు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా కఠినంగా వ్యవహరించేవారంటున్నారు. అందువల్ల అధికారుల్లో సహజంగానే ఒక విధమైన భయం ఉండేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అలాంటి కఠిన సమీక్షలు లేకపోవడం వల్లే అధికారులు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని శాఖల్లో సమీక్షలు జరిగినా అవి నామమాత్రంగా ముగుస్తున్నాయనే విమర్శలున్నాయి. కలెక్టర్ ఇచ్చిన నివేదికలే తుది నిర్ణయాలుగా మారుతున్నాయనే మాట వినిపిస్తోంది. అయితే పోలీస్ శాఖ విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉందంటున్నారు. పోలీస్ పోస్టింగ్స్ వంటి అంశాల్లో అధికార పార్టీ నేతల మాటకు ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. కానీ మరోవైపు కొందరు పోలీసులు ప్రతిపక్ష నేతలకు సమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఇకపై అధికార పార్టీ నాయకులు పరిపాలనపై మరింత పట్టు సాధిస్తారా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.